డబ్బు మంచిదా చెడ్డదా ఏ రకంగా చూడాలి? కత్తి మంచిదా చెడ్డదా అండి? వాడేదాన్ని బట్టి. కత్తి ఒక దొంగ చేతిలో ఉంటే మంచిదా లేదా అండి? తప్పు. కత్తి ఒక డాక్టర్ చేతిలో ఉంటే మంచిదే. కత్తి స్వాభావికంగా చెడ్డది మంచిది అని చెప్పలేమండి. చాలా మంది అమెరికాలో పెద్ద పెద్ద జాబులు కూడా వదిలేసి ఇండియాకి వచ్చి వాళ్ళ పొలంలో సెటిల్ అయిన వాళ్ళు మాకు చాలా మందికి తెలుసు. ఎందుకు అని అంటే మెటీరియల్ లైఫ్, భౌతికమైన జీవనం అనేది ఎప్పుడైనా సరే ఫ్రస్ట్రేటింగ్. ఈ బెట్టింగ్ యాప్స్ కూడా కంట్రోల్ చేయడానికి ఎన్నో పద్ధతులు చూసినా ఆగట్లేదు. ఫస్ట్ వీళ్ళ మైండ్ సెట్ ని ఎలా స్టాప్ చేయాలంటారు? ఫస్ట్ మీ పిల్లలకి ఎవరు హీరో ఎవరు విలన్ అని తెలియజేయండి. మేమేదో మా గురువు గారి ప్రవచనం పెట్టుకుందామని యూట్యూబ్ ఆన్ చేస్తే అందులో ఒక చాలా పెద్ద ఫేమస్ హీరో అనే ఆయన గుట్కాని ప్రమోట్ చేస్తున్నారు. ఒకళ్ళు పాపం కోపంతో వాళ్ళ కస్టమర్స్ ని అరిచింది. అవును స్వామి. కస్టమర్స్ ని అరిచేశారట, మాటలు తిట్లు తిట్టేశారట. ఈ ప్రాబ్లం అంతా ఎందుకు వచ్చింది? కోపాన్ని ఆపుకోలేకపోవడం వల్ల. క్షమాపణ అడిగితే మనం క్షమించాలా? ఇదొక పార్టీ కదండి. మన శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే మన గురించి పట్టించుకోకుండా పక్కనుల లైఫ్ ని ఎక్కువగా తొంగి చూడడం మొదలు పెడుతున్నారు. మనకు అలవాటే కదండి. మన ఇంట్లో కరెంట్ పోయింది అనుకోండి, ఫస్ట్ అడుగుతాం పక్క ఇంట్లో కరెంట్ ఉందా అంటే మా ఇంట్లో ఉందండి అనగానే అమ్మో వాళ్ళ ఇంట్లో ఉందట, మా ఇంట్లో పోయిందట. ఎప్పుడు పక్కన వాడి జీవితంలో ఉంటే మన జీవితం ఎప్పుడు మనం చక్క పెట్టుకునేది ఒకసారి ఆలోచన చేయండి. కొంతమంది అంటారు ఈ ఏజ్ లో కాకపోతే పిల్లలు ఎప్పుడండి ఎంజాయ్ చేసేది? మాకు ఒక ప్రశ్న ఉండదండి. నీ యూత్ని నీకు శక్తి ఉన్నప్పుడే నువ్వు ధర్మాని కోసం దైవం కోసం ఇవ్వకపోతే ముసలోడు అయిపోయాక నీ చేతులు కాళ్ళు పని చేయటం ఆపేశాక ఏమి నువ్వు ధర్మానికి ఇచ్చేది? దట్ ఏజ్ ఇస్ నాట్ మెంట్ ఫర్ ఎంజాయ్మెంట్, దట్ ఏజ్ ఇస్ మెంట్ ఫర్ తపస్య. చెట్లను కొట్టేపించి అక్కడున్న మూగ జీవాలను కూడా తరిమేసి మన చుట్టూ ఉన్న ప్రకృతిని మనం గౌరవించకుంటే మనం ఏమైపోతాం స్వామి? అక్కడుండే పక్షులకి ఏమైపోతుంది బాధపడిపోతున్నాం మనందరం కూడా. నిజంగా బాధపడాల్సిన విషయమే ప్రకృతి, పర్యావరణము, పక్షులు. అంటే ఒక ప్రాణి. అవును. ప్రాణి యొక్క బ్రతుకు మనకి చాలా ఇష్టం, దాన్ని కాపాడాలి అని మనకు ఒక సంకల్పం ఉన్నది. మరి నెమలిలో ఉన్న ప్రాణమే కదండి కోడిలో కూడా ఉంది. నెమలిలో ఉండే ప్రాణం కూడా మేకలో ఉంది కదా. ఇలా ప్రకృతి పర్యావరణము అని బాధపడే వాళ్ళందరూ నిజంగా నువ్వు ప్రాణానికి కానీ విలువనిస్తే, ప్రకృతికి పర్యావరణానికి కానీ విలువనిస్తే ముందు జీవహింస మనం ఆపుతాము. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ప్రజెంట్ మనం చూస్తున్న జనరేషన్లో ఎన్నో మిస్కన్సెప్షన్స్ కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలు రెస్పెక్ట్ చేయట్లేదు, అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఎక్కువగా యంగ్ జనరేషన్లో ఈ జనరేషన్లో మనం ఎక్కువ క్రైమ్ రేట్స్ కూడా చూస్తున్నాం. బట్ ఓవరాల్ ఏంటంటే ప్రతి ఒక్క దాని పట్ల కూడా ఎటువంటి మార్గంలో వెళ్ళాలి, ఎటువంటి డిసిప్లిన్ మనం పాటించాలి, అండ్ ఇప్పుడున్న జనరేషన్లో ఎటువంటి మార్పులు ఉండాలి, వీటి పట్ల మనకు చెప్పడానికి చాలా తక్కువ మంది కనిపిస్తుంటారు కదా. సో ఇవాళ ఈ అన్ని విషయాల పట్ల మన ఫేవరెట్ ప్రణవానంద ప్రభుజీ గారిని అడిగి ప్రతి ఒక్క విషయం గురించి తెలుసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎలా ఉన్నారు? వారి దయ, భగవంతుడి దయ. థ్యాంక్ యూ స్వామి. ఫస్ట్ థింగ్ ఒకటి చెప్పాలి. శ్రీరామనవమి ఇంటర్వ్యూ, రాముల వాళ్ళ గురించి మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట ఎందరికో చాలా విషయాలు ఓపెన్ అప్ అయ్యాయి. సో ఆ ఇంటర్వ్యూకి వచ్చిన స్పందన పట్ల మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? అంతా రాముడి యొక్క వైభవం అందరు తెలుసుకోవాలనే ప్రయత్నం మనం చేస్తున్నాం. మనం అంత పెద్ద ఇంటర్వ్యూ చేసినప్పుడు మీకు ఒక విషయం చెప్పాను, గుర్తుండొచ్చు. ఈ విషయాలన్నీ ఎవరైతే వింటారో రాముడి పట్ల పరిపూర్ణ అవగాహన వారికి కలుగుతుంది అనే విషయం మనం అనుకున్నాం. అవును. తర్వాత మనం అనుకున్నాం ఇంత పెద్ద ఇంటర్వ్యూ అయిపోయింది, వింటారో లేదో అని. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నిటికంటే స్వీటెస్ట్ థింగ్, అన్నిటికంటే బెస్ట్ థింగ్ ఏదన్నా చేయటము అని అంటే అది భగవానుడి గురించి వినటం. కాబట్టి ఎవరెవరికైతే రాముడి పట్ల కృప ఉన్నదో వాళ్ళందరూ ఆ వీడియో విన్నారు, ఎన్నో విషయాలు రాముడి గురించి గ్రహించారు. అవును. కాబట్టి మనము అందరికీ కూడా ఆనందం కావాలి అని ఎవరెవరైతే అనుకుంటున్నారో, ఎవరెవరికైతే భగవంతుడికి దగ్గర అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా భగవానుడి గురించి శ్రవణం చేయాలి. అదొక్కటే మార్గం.
సో స్వామి, ప్రజెంట్ సొసైటీలో కొన్ని ఇష్యూస్ నేను చూస్తున్నాను, వాటి పట్ల కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. తప్పకుండా. చాలా మంది యంగ్స్టర్స్ ఏంటంటే ట్రెండ్ అని చెప్పేసి కొన్ని అంటే పాత పద్ధతులను మన సంస్కృతిని ఆచరించకుండా ఈ వేలో వెళ్తున్నారు. ఇలా వెళ్ళడం వల్ల వీళ్ళకి జరిగే నష్టం ఏంటో మీ మాటలలో ఒకసారి చెప్తారా? యాక్చువల్గా వాళ్ళకి జరిగే నష్టం ఏంటో ఈరోజు తెలుసుకోలేము, కానీ సమ్ డే వీ విల్ రియలైజ్, బట్ ఇట్ షుడ్ నాట్ బి టూ లేట్. ఇప్పుడు మొన్న ఒకళ్ళు మాతో మాట్లాడుతున్నారనమాట. వాళ్ళు అంటున్నారు, ఇవన్నీ లేకుండా మంచిగా గుడిసె ఇంట్లో ఉండి చక్కగా మన పంట మనమే పండించి ఆ పంట తిని ఆవు పాలు తీసుకొని ఆ పాలు తాగి చక్కటి గాలిని పీలిస్తే ఎంత బాగుండేది, ఇదంతా ఎంత కాంప్లికేటెడ్ చేసేసుకున్నాం మనము అని అన్నారనమాట ఒక డాక్టర్. ఓకే. అయితే మేము మనసులో అనుకున్నాము, ఎవరు చెయ్యమన్నారు ఇన్ని కాంప్లికేషన్స్? మనమే కదా. అవును. మన చేతులతోటే మనం తెచ్చుకున్నాం ఇవన్నీ. ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్తాను. చెప్పండి. సొసైటీలో ఒక రకమైన విరక్తి అనేది వస్తుందండి ఇటువంటి వాటిపైన. మెనీ పీపుల్ ఆర్ టర్నింగ్ టు ఆల్టర్నేటివ్ థింగ్స్ అనమాట. ఎట్లా మనం సస్టైనబిలిటీ పెంచుకోవాలి, ఎట్లా మనము మన భూమిని కాపాడుకోవాలి, మన వాటర్ని కాపాడుకోవాలి, మన గాలిని కాపాడుకోవాలి అని ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. చాలామంది అమెరికాలో పెద్ద పెద్ద జాబులు కూడా వదిలేసి ఇండియాకి వచ్చి వాళ్ళ పొలంలో సెటిల్ అయిన వాళ్ళు మాకు చాలామందికి తెలుసు. ఎందుకు అని అంటే మెటీరియల్ లైఫ్, భౌతికమైన జీవనం అనేది ఎప్పుడైనా సరే ఫ్రస్ట్రేటింగ్ అండి. దుఃఖాలయం అశాశ్వతం అని భగవానుడు చెప్పారు. దుఃఖ యోనైవ అని అన్నారు స్వామి భగవద్గీతలో. అంటే ఎక్కడైతే ఆనందం 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 ఇక్కడే ఉంది ఆనందము అని మనం ప్రయత్నిస్తామో అది ఆ కాజ్ ఆఫ్ మిజరీ తయారవుతుందట మనకి. ఓకే. ఇది అర్థం కాదండి మనం చెప్పిన, చాలా మంది అర్థం చేసుకునే స్థితిలో కూడా లేరు, కానీ ఇది రియాలిటీ ఈ ప్రపంచంలో. ఓకే. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రెండ్ వెనకాల మనం ఏదో ట్రెండింగ్ అని మనం ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు. ఎవ్రీబడి వాంట్స్ టు ట్రెండ్. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, వేరే వాళ్ళని చూసి మనము దాన్ని చెయ్యాలి అని ప్రయత్నం చేస్తే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అవుతుంది. మనం ఏమిటో మనకి తెలియాలి, మనకేమి కావాలో మనకి తెలియాలి, మనం ఎలా ఉంటే మంచిదో అది మనకి తెలియాలి. అలా కానీ మనం నేర్చుకోగలిగితే ఒక లాంగ్ టర్మ్ మనకి మనము మంచి చేసుకున్న వాళ్ళం అవుతాము. అండ్ ఈ దాంట్లోనే చూస్తే ఎక్కువ మంది యంగ్స్టర్స్ అయినా సరే ఈ క్రికెట్స్ వచ్చినప్పుడు లేకుంటే బెట్టింగ్ వ్యసనాలు వీటికి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ కూడా కంట్రోల్ చేయడానికి ఎన్నో పద్ధతులు చూసినా ఆగట్లేదు. ఫస్ట్ వీళ్ళ మైండ్ సెట్ని ఎలా స్టాప్ చేయాలంటారు? ఫస్ట్ మీ పిల్లలకి ఎవరు హీరో ఎవరు విలన్ అని తెలియజేయండి. చిన్నపిల్లలందరినీ కూడా తల్లిదండ్రులు సినిమాలకు తీసుకెళ్తున్నారు, సీరియళ్ళు ముందు యాడ్ల ముందు చూపించి ఆ ఒక వ్యక్తిని చాలా పెద్ద హీరో, కొంతమంది అయితే హీరోలు ఫోటోలు కటింగ్లు అవుట్లు వాటన్నిటిని పెట్టేసి పాలాభిషేకాలు దండలు ఆ నోట్ల మాలలు ఇవన్నీ వేస్తుంటారు, చూసారా మీరు? భగవానుడికి చేస్తే ఏమో సినిమా తీస్తారు ఎందుకు స్వామికి పాలాభిషేకాలని, కానీ ఇలాంటి వాళ్ళకి మాత్రం చేస్తుంటారు. వాళ్ళ వల్ల ఏమి లాభం అండి సమాజానికి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ హీరోలకి పెద్ద పెద్ద సంఘాలట, వాళ్ళకి బర్త్డేలకి వాటికి వీటికి అన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతారట. ఎవరికండి ఖర్చు పెట్టాల్సినది? ఎవరైనా సమాజానికి మంచి చేసిన వాళ్ళు ఏదైనా సమాజానికి మంచి దారిలో తీసుకెళ్తున్నవారా? మీరు ఎవరైతే పెద్ద పెద్ద హీరోలు అని అంటారో మేము చూసి ఆశ్చర్యపోయాం. మేము ఏదో మా గురువుగారి ప్రవచనం పెట్టుకుందామని యూట్యూబ్ ఆన్ చేస్తే అందులో ఒక చాలా పెద్ద ఫేమస్ హీరో అనే ఆయన గుట్కాని ప్రమోట్ చేస్తున్నాడు. ఇంకొక ఫేమస్ ఆయన ఏవో ఆన్లైన్ బెట్టింగ్ గేమ్లను ప్రమోట్ చేస్తున్నారు. ఇంకొక చాలా ఫేమస్ అయిన ఏదో పేకాట్ అని ప్రమోట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఇంట్లో ముందుకెళ్ళి పడిగాపులు, మేము ముంబైలో ఉంటాం కదండి, మాకు అప్పుడప్పుడు రోడ్లపైన రష్ కనిపిస్తుంది. ఎందుకబ్బా అంటే సండే వస్తే ఆ హీరోలు ఇంటికి వెళ్ళి ఒకసారి చూస్తే వాడితోటి హాయ్ హాయ్ అని చెప్తే చాలా బాగుంటుంది, మనం గుడికి దర్శనానికి వెళ్ళినట్టు వాళ్ళు అక్కడికి వెళ్తారట. అవును. ఈ పిచ్చిని ఎవరు మనం తయారు చేసింది అని అంటే మనమే తయారు చేసి మన పిల్లలకి వీళ్ళే నాన్న గొప్పవాళ్ళు, వీళ్ళకి ప్రతి వారము మనకి సినిమాకి తీసుకెళ్ళి ప్రతిరోజు సీరియల్ పెట్టి వీడు చాలా గొప్పవాడు, వీడు చాలా మంచివాడు, వాడికి నేను ఫ్యాన్ని అని పిల్లలకి నేర్పించినప్పుడు ఓ హీఈస్ అ గ్రేట్ పర్సన్, ఆయన ఏం చెప్తున్నాడు, అచ్చ పేకాట ఆడమంటున్నాడా, ఆడుతాను,
ఆయన ఏం చెప్తున్నాడు? బెట్టింగ్ యాప్లు చెప్తున్నాడా? చేస్తాను. ఆయన ఏం చెప్తున్నాడు? గుట్కా తినమంటున్నాడా? తింటాను. ఆయన సీరియల్లో, టీవీలలో, సినిమాలలో ఏవి చేసి చూపిస్తే అదే ఆచరణ చేయటం ప్రారంభం చేశారు. ఆ హీరో ఎంతసేపు అండి, వాడు కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని ఏదో యాక్టింగ్ చేసి వెళ్ళిపోతున్నాడు. అయినా ఈరోజు సీరియళ్ళల్లో, సినిమాలలో ఏం చూపిస్తున్నారండి? సమాజాన్ని బాగు చేసే విషయం ఏదైనా ఉందా? మీరు చెప్పండి. మీరు సినిమాలు చూస్తారా? చూస్తాం. మేమైతే చూడం కాబట్టి మాకు తెలియదు. మీరు చెప్పండి, ఏదైనా సినిమా చూస్తే ఈ దేశానికి, ఈ ధర్మానికి నా జీవితాన్ని సమర్పణ చేయాలి, నేను ధార్మికంగా ఉండాలి అనే ప్రేరణ కలిగిన సినిమాలు ఉన్నాయా ఈ మధ్య కాలంలో? ఏది చూసినా సరే ఒక స్త్రీని ఆబ్జెక్టిఫై చేయటమో, లేదా ఏమంటాం దాన్ని, క్యాజువల్ రిలేషన్షిప్స్, తాగుడు, తిరుగుడు, హీరోయిజం చేయుడు, దాదాగిరి చేయుడు, ఇదే కదండి అన్ని సినిమాలలో చూపించేది. దీన్నే కూలింగ్, దీన్నే ట్రెండింగ్ అని అంటూ ఉంటారు. కాబట్టి సమాజం మొత్తం కూడా ఒక తప్పుడు దారిలోకి వెళ్ళిపోతుంది. అలానే మేము సినిమాకి ఎవరికి ఎగెయిన్స్ట్ కాదండి, మేము ఎవరికి ఎగెయిన్స్ట్ కాదు. ఎవరైతే సమాజాన్ని పాడు చేస్తున్నారో వాళ్ళకి ఎగెయిన్స్ట్. అదే ఎవరైనా కంకణం కట్టుకొని, ఎందుకంటే ఇప్పుడు చూడండి, మన జీవితం దేనికోసం సమర్పణ చేశాము? ధార్మికమైన జీవనం జీవించడానికి, 10 మందిని ధార్మికమైన మార్గంలో పెట్టడానికి, అంతే కదండి. ఇంత కష్టపడుతున్నా సరే, మనం ఇలాంటి ధార్మికమైన కార్యక్రమాలు చేస్తున్నా సరే, ఈరోజు మీతో మాట్లాడటం సుమారుగా ఇప్పుడు 4వ ప్రోగ్రామ్ ఈరోజు. ప్రొద్దున నుంచి ఏదో ఒక కార్యక్రమాల్లో ఉన్నాం. కానీ ఎందుకు ఇది చేస్తున్నామంటే, కొంతమంది అయినా మీ ప్రేక్షకులు మంచి విషయాలు వింటారేమో, వారు వారి యొక్క మానసిక స్థితిని మార్చుకొని మంచి మార్గంలోకి వెళ్తారేమో. ఇప్పుడే మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేయకముందే ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ మెడిసిన్ చదువుతున్నారట, ఇప్పుడే ఎంట్రన్స్ అయిందట. వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్లో, మెంటల్ ప్రాబ్లమ్స్లో ఉండేవారట. మన ప్రవచనాలు వినటం ప్రారంభం చేశారట. 6 నెలల్లో పూర్తి ఉపశమనం కలిగిందట. మంచి భక్తురాలయ్యారు. కాబట్టి వచ్చి చెప్తున్నారు, థ్యాంక్స్ అండి ప్రభుజీ, మీ ప్రవచనాల వల్ల మేము మారాము అని. మన ప్రవచనాలు అని అంటే మన గొప్పతనం కాదు, ధర్మము యొక్క గొప్పతనం అది. ధర్మో రక్షతి రక్షిత. మనం కానీ ధర్మాన్ని రక్షించగలిగితే ధర్మం ఎప్పటికైనా మనకి రక్షిస్తుంది. మనం ధర్మాన్ని ఎలా రక్షిస్తాము? ధర్మం గురించి తెలుసుకోవటం ద్వారా, ధర్మాన్ని ఆచరించటం ద్వారా మనం ధర్మాన్ని రక్షించగలుగుతాం. కాబట్టి అది చాలా ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది. పిల్లలందరికీ ఈ ప్రపంచంలో, ముఖ్యంగా భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు ప్రజానికానికి, అలానే ముఖ్యంగా మన యువతకి మేము చేసే ప్రార్థన ఏమిటి అని అంటే, మనము కానీ మంచి సంకల్పాలతో ఉండగలిగితే ఈ సొసైటీ తొందరగా మారుతుంది. యువత కానీ తప్పుదారి పడితే చాలా పెద్ద ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి, ఇప్పుడు మనకి తెలిసి ఎంతమంది బెట్టింగ్ యాప్లలో డబ్బులు పోగొట్టుకొని సూసైడ్స్ చేసేసుకున్న వృత్తాంతాలు వింటే ఎంత బాధేస్తుంది. మనకి అంత బాధేస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఇంకెంత బాధపడతారో చెప్పండి. కాబట్టి ఎందుకు మనం ఇలాంటి తప్పుడు స్టెప్స్ తీసుకోవాలి? కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఎప్పుడైనా సుధీర్ గారు మీకు ఒక విషయం చెప్తాను, ఈజీ మనీ ఈజీగా వెళ్ళిపోతుంది. ట్రూ. సులభంగా నేను డబ్బులు సంపాదిస్తాను అని అనటం చాలా పెద్ద అబద్ధం. ఎంత ఫాస్ట్గా వచ్చిన డబ్బులు అంతే ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. కాబట్టి అందుకే మన శాస్త్రం చెప్తుంది, ఈ జూదం అనేది ఆడరాదు. కష్టపడి సంపాదన చెయ్యి. కష్టపడి సంపాదన చేసిన దాంట్లో ఇంతైనా సరే మనకి స్వాంతాన్ని ఇస్తుంది, ఎంతో ధైర్యంగా ఉండగలుగుతాం, ఎంతో కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. కొద్దిగైనా సరే కష్టపడి సంపాదన చేస్తాం. అంతేకాని మనందరికీ టెండెన్సీ అండి, ఈజీగా వస్తే మనకి చాలా నచ్చుతుంది. అందుకే వాళ్ళందరూ కూడా క్యాష్ చేసుకొని ఇలాంటి బెట్టింగ్ యాప్లు తయారు చేసి, అది కూడా మీరు ఎవరైతే రోల్ మోడల్స్ అని అంటున్నారో వాళ్ళందరి చేత ప్రమోట్ చేయించి లక్షల రూపాయలు వాళ్ళు తీసుకొని బ్రహ్మాండంగా వేరే వాళ్ళ యొక్క ప్రాణాలతో చెలగాటాలు ఆడుతున్నారు. వాళ్ళ తప్పు కాదు, ముమ్మాటికి మన తప్పే. మనము వాటి నుంచి దూరంగా ఉండాలి. అండ్ డబ్బు విషయానికి వస్తే, డబ్బు మంచిదా చెడ్డదా, ఏ రకంగా చూడాలి? కత్తి మంచిదా చెడ్డదా అండి? వాడేదాన్ని బట్టి. కత్తి ఒక దొంగ చేతిలో ఉంటే మంచిదా లేదా అండి? తప్పు. కత్తి ఒక డాక్టర్ చేతిలో ఉంటే మంచిది. కత్తి స్వాభావికంగా చెడ్డది మంచిది అని చెప్పలేమండి. చాలా పదునైనది కత్తి. అవును. చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. అదే ఒక దొంగ చేతిలో ఉందనుకోండి, దొంగవాడు దేన్నైనా చేయొచ్చు, దాంతో చంపేయచ్చు కూడా ఒక మనిషిని. కానీ అదే కత్తి డాక్టర్ చేతిలో ఉంటే
చనిపోయే వాడిని కూడా బ్రతికించవచ్చు, అంతే అవును, కదండి. అవును. అలానే డబ్బులు కూడా మంచిదా చెడ్డదా అని మనం చెప్పలేం. డబ్బుల్ని ఏ రకంగా నువ్వు ఉపయోగిస్తావు, దాన్ని ధార్మికంగా ఉపయోగిస్తావా, సమాజ సేవ కోసం ఉపయోగిస్తావా, మంచి పనుల కోసం ఉపయోగిస్తావా, నీ కుటుంబం కోసం ఉపయోగిస్తావా? మనకి ఎంత డబ్బులు స్వామి ఇస్తే అందులో నేను ఎలా సమాజానికి బాగా చేయగలుగుతాను, ఎలా భగవంతుడికి నేను సేవ చేయగలుగుతాను అని ఆలోచన చేయాలి. మన సంస్కృతిలో ఒక విషయం ఉందండి, నువ్వు ఎంతైతే దాచిపెట్టుకుంటావో అది నీది కాదు, ఎంతైతే నువ్వు సమాజానికి మేలు కోసం ఇస్తావో అంత నీకెప్పుడు ఉంటుంది అని అంటారు. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం కరప్షన్ కానీ, ఈరోజు మనం చూసే డబ్బులన్నీ దోచుకొని కుప్పలు కుప్పలు కట్టలు కట్టలు దాచిపెట్టుకోవటం కానీ, ఇవన్నీ ఎందుకండి? తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడి వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగరలకిత్తురో దొరలకగునో తేనె జుంటీగలివ్వవా. ఆ తేనె మీరు చూడండి, పాపం ఆ హనీ బీ ఎంత కష్టపడి తేనె తెట్టం చేస్తుందండి. అవును. ఏం చేస్తాడు, ఒకడొచ్చి ధూపం వేసేసి ఆ తేనెనంతా తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తేనె హనీ బీ ఏమనుకుంటుందో తెలుసా అండి, తర్వాత ఎంజాయ్ చేద్దాం, తర్వాత ఎంజాయ్ చేద్దాం, తర్వాత ఎంజాయ్ చేద్దాం, తర్వాత ఎంజాయ్ చేద్దాం, ఇప్పుడు కష్టపడదాం అని తీసుకొచ్చింది, పెట్టింది, ఇంత పోయింది మొత్తం. అవును. అలానే మనం కూడా ఏం చేస్తున్నాం, దాచుతున్నాం. ఒకరోజు అదైనా ఉండకపోవచ్చు, మనమైనా ఉండం. కాబట్టి ఎలాగైనా సరే అది టెంపరీ కదండి. అలానే మేము సంపాదన చెయ్యొద్దు అని చెప్పట్లేదు, ధార్మికంగా సంపాదన చెయ్యండి. మా గురువు గారు ఒక విషయం చెప్తారు, ఎర్న్ విత్ ఇంటిగ్రిటీ, స్పెండ్ విత్ కంపాషన్ అని అంటారు. మా గురువుగారు ఎర్న్ విత్ ఇంటిగ్రిటీ, నిజాయితీగా సంపాదన చెయ్యి, స్పెండ్ విత్ కంపాషన్, దయతో దాన్ని ఖర్చు పెట్టు. ఎక్కడైతే భగవత్ సేవ జరుగుతుందో, ఎక్కడైతే సమాజ సేవ జరుగుతుందో, ఎక్కడైతే ధార్మికమైన సేవలు జరుగుతున్నాయో అక్కడ నువ్వు ఖర్చు పెట్టు, నీకంటూ నువ్వు ఉంచుకో. మా ఆచార్యులు ఒక ఫార్ములా చెప్తారండి, తెలిసినా మీకు, మనం చేసిన సంపాదనలో ఎలా మనం ఖర్చు పెట్టాలి అని. ఒక 25% మన పర్సనల్ ఎక్స్పెన్సెస్ కోసం పెట్టుకోవాలట, ఒక 25% సేవింగ్స్ చేసుకోవాలట, ఒక 25% మనం మన ఎమర్జెన్సీస్ కోసం ఖర్చు పెట్టాలట. ఖర్చు పెట్టడం అంటే దాచిపెట్టాలి. ఇంకొక 25% సమాజం యొక్క సేవ కోసం, భగవానుడి యొక్క సేవ కోసం, ధర్మం యొక్క సేవ కోసం ఖర్చు పెట్టాలి అని చెప్తారు. అలా మనం ధార్మికంగా సంపాదన చేయాలి, చాలా ధార్మికంగా ఖర్చు పెట్టాలి. అండ్ రీసెంట్ డేస్ నుంచి నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను, కొంతమంది కొన్ని తప్పులు చేస్తున్నారు, నోటికి వచ్చినట్లు మాట్లాడారు, దానికి తగినట్టుగా కొన్ని కౌంటర్స్ జనాల నుంచి కూడా వచ్చాయి. కానీ ఇక్కడ కోపం అనేది ఎక్కడ కూడా ఆగకుండా, అంటే ఒక మనిషి తప్పు ఒప్పుకుంటే క్షమించవచ్చు అనే మాటలు చాలా చోట్ల వింటాం, కానీ తప్పు ఒప్పుకున్నా కూడా దానిపైన పైన పైన ఇంకా మాటలతో ఎంతో దూరం తీసుకెళ్తున్నారు. అసలు ఈ కోపం మనిషిని ఎంత దూరం తీసుకెళ్తుంది అంటారు? అయితే నిన్నే మాకు ఈ విషయం గురించి ఒకళ్ళు చెప్పారు. సరే, ఒకళ్ళు పాపం కోపంతో వాళ్ళ కస్టమర్స్ని అరిచింది. అవును అవును స్వామి, కస్టమర్స్ని అరిచేశారట, మాటలు తిట్టేశారట. దాని తర్వాత పాపం అందరూ వాళ్ళపైన ఏవో ట్రోల్స్ ఇంకా మీమ్స్ చేయటం ప్రారంభం చేశారట. తర్వాత క్షమాపణ అడిగారట. నిన్నే ఒకళ్ళు మా కార్లో వస్తూ ఉంటే మాతో పాటు ట్రావెల్ చేసేవారు చెప్తున్నారు ఏం జరుగుతుంది సమాజంలో అనే డిస్కషన్లో అనమాట. ఇందులో 2-3 పార్ట్స్ ఉన్నాయండి మనం అర్థం చేసుకోవాల్సింది. ఒక్కొక్కటి చెప్తాను, జాగ్రత్తగా వినండి అందరు కూడా. ఫస్ట్ పార్ట్, ఈ ప్రాబ్లం అంతా ఎందుకు వచ్చింది? కోపాన్ని ఆపుకోలేకపోవటం వల్ల, అంతే కదండి. ఇప్పుడు కోపానికి మెడిసిన్ ఉందండి. ఓకే, మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? చెప్పండి. ఒక ఆవిడ చాలా కోపం ఉండేదటండి, ఎవరిపైన పడితే వాళ్ళపైన అరిచేస్తుండేదట. ఫస్ట్ అరిచేసి తర్వాత ఎందుకు అరిచానని చెప్పేదట. తర్వాత బాధపడేదట, అయ్యో నేను అరిచేసాను ఎందుకు అని. సరే, ఒక సాధువు వాళ్ళ ఇంటికి వస్తే ఆ సాధువుని అడిగిందట, అయ్యా మాకంతా ఆస్తి ఉంది, అంతస్తుంది, అంతా బాగానే ఉంది, ఆరోగ్యం ఉంది, కానీ ఒకటే ఒక ప్రాబ్లం ఏంటి అంటే నాకు చాలా కోపం ఎక్కువ, ఈ కోపాన్ని నేను ఎలా తగ్గించుకోవాలి అంటే సాధువు అన్నాడట, ఒక కోపం తగ్గించుకోవడానికి నీకు ఒక మెడిసిన్ ఇస్తానమ్మా, ఇది నీ కోపం రాగానే 2 టేబుల్ స్పూన్లు తాగాలి, ఒక 10 నిమిషాలు వదిలేసామంటే ఆ మెడిసిన్ మొత్తం కూడా పనిచేస్తుంది,
తర్వాత నీ కోపం ఆగిపోతుంది అని అన్నాడట. సరే అని ఆవిడ ఇంత చిన్న బాటిల్లో ఆ మెడిసిన్ వేసుకుంటే తీసుకొని రోజు ఎప్పుడైనా విపరీతమైన కోపం వచ్చి ఇలా రియాక్ట్ అయ్యే ముందు ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకొని వేసుకొని ఒక 10 నిమిషాలు ఏం మాట్లాడకుండా ఆ మెడిసిన్ అంతా ఇంకే అంతవరకు వెయిట్ చేస్తూ ఉండేదటండి. ఒక 6 months తర్వాత ఎప్పుడైతే ఈ సాధువు మళ్ళీ వీళ్ళ ఇంటికి వచ్చారో ఆవిడని అడిగారట, అమ్మ నీ కోపం తగ్గిందా అంటే, అయ్యా ఎవరిని అడగట్లేదు నేను, మీ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది, కానీ ఒకటే చిన్న విషయం ఏంటంటే ఆ మెడిసిన్ వస్తుంది, నాకు మళ్ళీ ఇంకో బాటిల్ ఇస్తారా అంటే ఆయన అన్నాడట, అమ్మ అందులో ఏం మెడిసిన్ లేదు, అది కేవలం షుగర్ వాటర్ మాత్రమే. అంటే ఎలా పనిచేసింది అని అంటే, ఆ మెడిసిన్లో ఏం లేదు, నువ్వు 10 నిమిషాలు కోపం వచ్చినప్పుడు నోరు మూసుకున్నావు కాబట్టి పనిచేసింది అని అన్నాడట. కాబట్టి ది ఓన్లీ మెడిసిన్ ఇఫ్ వీఆర్ అజిటేటెడ్ ఈస్ టు కీప్ క్వైట్. మనం ఎప్పుడైతే ఆ ఎమోషన్స్ రన్ త్రూ అవుతాయి కదండి, అప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు నేను మాట్లాడా, మన నోరులో మూసేసుకోవడం, ఇప్పుడు ఒక 10 నిమిషాలు నేను మాట్లాడా, 10 నిమిషాల తర్వాత నువ్వు ఏం మాట్లాడాలనుకున్నా మాట్లాడే ప్రయత్నము చేసినా సరే ఆ మాటలు రావు. ఎందుకంటే మనసు అంటుంది, అసలు ఇది మాట అవసరమా ఇప్పుడు మాట్లాడటం అని మన మనసు 10 నిమిషాల్లో చెప్పేస్తుందండి మనకి. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ మూమెంట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కానీ మనం కంట్రోల్ చేసుకోగలిగితే వీ విల్ బీ ఏబుల్ టు కంట్రోల్ యాంగర్. అది ఎలా వస్తుందండి తెలుసు కదండి అందరికీ, మనకు కోపం వచ్చినప్పుడు మాట్లాడకూడదని. అవును. కానీ మాట్లాడేస్తాం. ఆపుకోలేరు. ఎలా ఆపుకోలేరు, ఎందుకు ఆపుకోలేరు? ఆపుకోవాలంటే ఏం చేయాలి? కేవలం మన దగ్గర ఉండే అనర్థములు అని అంటారు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్య, వీటన్నిటినీ కానీ మనం కంట్రోల్ చేసుకోవాలి అని అంటే భగవన్నామ స్మరణ చెయ్యాలి. దాన్ని మంత్ర మెడిటేషన్ టెక్నిక్ అని అంటారు. మంత్ర మెడిటేషన్, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ భగవన్నామ స్మరణ ఎప్పుడైతే మనం చేస్తామో ఆ భగవన్నామ స్మరణ మనకి చాలా శక్తిని ఇస్తుందండి మన మనసుకి. ఎప్పుడైతే కోపం వచ్చి ఇప్పుడు నేను రియాక్ట్ అవ్వాలి అన్న క్షణము మనం చేసిన సాధన ఉంది కదండి, అది మనకు చెప్తుంది లేదు నువ్వు రియాక్ట్ అవ్వకూడదు. ఎప్పుడైతే మనం రియాక్ట్ అవ్వకుండా ఉంటామో అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఎవరితోటి గొడవలు ఉండవని. ఎగ్జాక్ట్లీ. సరేనా, ఇది ఒక పార్ట్. కోపం వచ్చినప్పుడు మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని. రెండవ విషయం ఏమిటి? క్షమాపణ అడిగితే మనం క్షమించాలా, ఇదొక పార్ట్ కదండి. అవును. మన శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే మనస్ఫూర్తిగా క్షమాపణలో కూడా 3 ఉన్నాయండి, 3 అంశాలు ఉన్నాయి క్షమాపణలు. చెప్పండి. ఇట్స్ నాట్ అవుట్వర్డ్లీ సారీ ఇంకా చేయను అని చెప్పడం కాదండి. 3 విషయాలు ఉన్నాయి. ఒకటి పశ్చాత్తాపం అని అంటారు కదండి, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకొని నేను చేసింది తప్పు, నేను నిజంగా తప్పు చేశాను భగవానుడా, నేను ఇంకొకసారి ఆ తప్పు చెయ్యను, నన్ను క్షమించు. ఇవి 2 పార్ట్స్ అండి. ఏంటి? సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకొని నేను చేసింది తప్పు అని తెలుసుకొని ఇంకొకసారి చెయ్యను అనే సంకల్పం తీసుకొని సారీ చెప్పటం ఒక పార్ట్, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ ఒక పార్ట్. 2 పార్ట్స్ అయిపోయాయి. మూడవది ఆ తప్పుని మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండటం. ఎప్పటి వరకైతే మనం ఆ తప్పుని రిపీట్ చేయకుండా ఉంటామో అప్పుడే నిజమైన సారీ అడిగినట్టండి మనం. లేకపోతే వీ డు నాట్ మీన్ అవర్ సారీ. వన్ థింగ్ ఈజ్ టు సే సారీ, సెకండ్ థింగ్ ఈజ్ టు మీన్ సారీ. ఒకటి సారీ చెప్పటం, 2 సారీని బ్రతకటం. సారీని బ్రతకటము అని అంటే మళ్ళీ మనం చేసిన తప్పు చేయకుండా ఉండటం. ఈ కేసులో 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం మనం ఇప్పటి వరకు. ఒకటి కోపాన్ని ఎలా ఆపుకోవాలి, 2 క్షమాపణ ఎలా చెప్పాలి. క్షమాపణ చెప్తే ఎదుటివాడు ఏం చెయ్యాలి, ఇది 3వ పార్ట్. మనకి శాస్త్రం చెప్తుంది ఎప్పుడైనా సరే మనం క్షమాపణ అడిగాము అని అంటే ఏ భావనతో క్షమాపణ అడిగారు అని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, క్షమించేయవలసినదే. దాన్ని బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని అంటారు, గివింగ్ ఎ ఛాన్స్ అని అంటారు. తప్పకుండా ఇవ్వాలండి. ఇప్పుడు మీరు ఒక విషయం చెప్తాను, చెప్పండి. మీరు ఆ పొజిషన్లో కానీ ఉండుంటే, మనం ఆ స్పెసిఫిక్ కేసు గురించి మాట్లాడట్లేదండి, మీరు ఒకళ్ళకి క్షమాపణ చెప్పారు కానీ ఎదుటి వాళ్ళకి క్షమించట్లేదు,
కానీ ఆ వ్యక్తియే ఆ పొజిషన్లో ఉంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? మనల్ని అర్థం చేసుకోవాలి, మనం ఎందుకు ఆ తప్పు చేస్తామో తెలుసుకోవాలి, మనల్ని క్షమించాలి అని అంట. అంతే కదండి. కాబట్టి మీకు ఒక చిన్న కథ చెప్తాను. చెప్పండి. ఇది శ్రీరంగం అనే ఒక ప్రదేశంలో జరిగిందనమాట, తమిళనాడులో. ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు కూరేష్. ఏం పేరండి? కూరేష్. అయితే ఈయన ఒకసారి ఇంటి బయట నీళ్లు వేస్తున్నారనమాట, అంటే క్లీనింగ్ చేయడానికి. అయితే మనకి పూర్వకాలంలో ఇలా నీళ్లు తీసుకొని ఇలా బయట వేస్తాం కదా, చిమ్మటం అంటారు, నీళ్లు చిమ్మటం అంటారు కదా. అలా చేస్తున్నప్పుడు ఒక ఆయన వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్ళారు. ఈయన చూసుకోకుండా ఇలా నీళ్ళు వేసాడు అనమాట. వేసేసరికి ఆయన మీద పడ్డాయి. పడినప్పుడు వెంటనే ఈయన, సారీ అండి, క్షమించండి, మీ పైన చూడలేదు, మీ పైన నీళ్లు పడ్డాయి, నన్ను క్షమించండి అని అన్నారు. ఈయన ఇలా కోపంగా చూసి ముందుకెళ్ళిపోయారనమాట. ముందుకెళ్ళిపోతే కొన్ని రోజులు అయిపోయింది, చాలా సంవత్సరాలు గడిచిపోయి. ఒకరోజు, చాలా పెద్ద స్టోరీ, నేను చాలా చిన్నగా చెప్తాను. ఒకరోజు ఈయన గుళ్ళో నడుస్తున్నారనమాట. నడుస్తుంటే ఒక పావురం వచ్చి ఆయన పాదాల పైన పడ్డది. ఏంటి? ఒక పావురం, ఒక పిజియన్ వచ్చి ఆయన పాదాల పైన పడింది. అప్పటికి ఈ కూరేష్ అనే వ్యక్తికి కళ్ళు లేవు. అది చాలా పెద్ద ఇన్సిడెంట్, ఎందుకు లేవు, ఎందుకు తీసేశారు అని ఇంకోసారి చెప్పుకున్నా. అయితే అప్పుడు ఆయనకి తెలియదు ఎవరు కాళ్ళ పైన పడ్డారు అని. పక్కన వాళ్ళ గురువు గారు ఉన్నారు. వాళ్ళ గురువు గారు ఉండి ఏం చెప్పారంటే, ఆ పావురాన్ని క్షమించేశాను అను అన్నారనమాట. అయితే సరే గురువు గారు చెప్తున్నారు కదా అని ఈయన కూడా అన్నాడు, క్షమించేశాను అని అన్నాక ఆ పావురం అక్కడ ఉన్నది హఠాత్తుగా అంతర్ధానం అయిపోయి వెళ్ళిపోయింది అనమాట. అయితే అక్కడ ఉండే వాళ్ళందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారనమాట. వాళ్ళ గురువు గారిని అడిగారు, ఏమైందండి, ఒక పావురం వచ్చి ఈయన కాళ్ళపైన పడింది, ఈయన క్షమించేశాను అనగానే వెళ్ళిపోయింది, ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళ గురువు గారు చెప్పారు, ఒకసారి ఈయన నీళ్లు వేసినప్పుడు ఈయనని సారీ అడిగితే ఈయన సారీని యాక్సెప్ట్ చేయకుండా, క్షమించకుండా కోపంతో వెళ్ళిపోయాడు కదా, ఆయన జీవితం అయిపోయినా సరే ముక్తి పొందకుండా పావురంలా ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆయన చేసిన తప్పుకి ఈయన క్షమాపణ కోరితే కానీ ఆయన ముక్తి పొందడు. అంటే క్షమించకపోవటం కూడా ఒక తప్పే అండి. క్షమించకపోవటం కూడా తప్పే. ఎంత తప్పు చేసి క్షమాపణ అడగకపోవటం ఎంతైతే తప్పో, క్షమాపణ అడిగాక క్షమించకపోవటం కూడా అంతే తప్పు. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఏంటి? కోపంతో అరిచారు, కోపం ఎలా ఆపుకోవాలి. 2, క్షమాపణ చెప్పారు, క్షమాపణ ఎలా చెప్పాలి. క్షమాపణ చెప్తే మనం ఏం చెయ్యాలి. 4వ పార్ట్ ఏంటి అంటే, అసలు ప్రపంచమంతా దేని గురించి ఆలోచన చేస్తుంది. ఒక చిన్న విషయం ఎక్కడో ఒక చోట అవుతే ప్రపంచం మొత్తం దాని గురించి మాట్లాడవలసిన అవసరం ఉన్నదా? మీకు ఒక విషయం చెప్తానండి. సీతమ్మ తల్లి హనుమకి ఈ విషయం చెప్తుంది. ఒక స్టోరీ వింటారా? చెప్పండి. హనుమ సీతమ్మ తల్లిని కలవడానికి వచ్చినప్పుడు, అమ్మా ఏంటమ్మా నీకు ఈ కష్టం సీతమ్మ అంటే, సీతమ్మ అంటుంది, నేను ఒక తప్పు చేశాను హనుమ, అందుకోసమే నేను ఈ కష్టాన్ని అనుభవిస్తున్నా అంట. అయితే హనుమ అంటాడు, అమ్మ నువ్వు తప్పు చేయటం ఏంటమ్మా, నువ్వు సాక్షాత్తుగా మహాలక్ష్మివి కదా, నువ్వు తప్పు చేయటం ఏమిటి అని అంటే, సీతమ్మ అంటుంది, ఒకరోజు రాముల వారు నా పక్కన ఉన్నారు నాన్న, రాముడు పక్కనుండంగా నేను ఒక బంగారు జింక కనిపిస్తే ఆ జింక కావాలి అని రాముడిని అడిగా, అది నేను చేసిన తప్పు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి, స్వామి నీ సేవ కావాలి అని మనం కోరుకోవాలి, కానీ నాకు కారు కావాలి, నాకు ఫోన్ కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు రోగాలు పోవాలి, నాకు ఆరోగ్యం కావాలి అని భౌతికమైన విషయాలను అడగరాదండి. ఇప్పుడు ప్రపంచం మొత్తం మా దేవుడి దగ్గరికి వచ్చేసేయండి, మీకు కావాల్సింది ఇస్తాడు, కావాల్సింది ఇస్తాడు, కావాల్సింది ఇస్తాడు అని మార్కెటింగ్ చేసుకుంటున్నారు. కావాల్సింది ఇచ్చేవాడు దేవుడే కాదా? మనకి ఏది అవసరమో ఇచ్చేవాడు దేవుడు. అసలు నాకు కావాలి ఇది అని అడిగేవాడు భక్తుడే కాదా? స్వామి నువ్వు ఏది చేసినా అది నా మంచి కోసమే అని యాక్సెప్ట్ చేసేవాడే భక్తుడు. అవును కదా. కాబట్టి సీతమ్మ అన్నది, నేను భగవానుడు నా పక్కనున్నా సరే ఒక భౌతికమైన విషయాన్ని అడిగాను కాబట్టి నేను ఈరోజు ఈ బాధను అనుభవిస్తున్నాను అని అన్నది సీతమ్మ. తర్వాత సీతమ్మ హనుమతో అంటుంది,
నేనే కాదు రాముడు కూడా ఒక తప్పు చేశాడు. హనుమాన్ అంటాడు, రాముడు తప్పు చేయటమ్మా, మా స్వామి ఎప్పుడు తప్పు చేయడు. ఏం తప్పు చేశాడమ్మా మా స్వామి అంటే, ఇప్పుడు చూడు నాన్న, నేను అడిగాను నాకు ఆ బంగారు జింక కావాలి అని, కానీ మీ వాడు కూడా ఏమీ నాకు అది మంచిది కాదు అని నచ్చ చెప్పకుండా నేను అడిగింది తేవడానికి వెళ్ళిపోయాడు కదా. అవును, తప్పు కదా, నాకు చెప్పాలి కదా, నువ్వు మంచి కోరిక అడగట్లేదు అని చెప్పాలి కదా, చెప్పకుండా ఆయన వెళ్ళిపోయాడు అని. సరే హనుమ అనుకున్నాడు, సరేలే పాపం మా స్వామి నువ్వు అడిగావని తెచ్చాడు, సరే తప్పు అంటున్నావు కదా. తర్వాత సీతమ్మ అంటుంది, నువ్వు కూడా ఒక తప్పు చేశావు. ఓ అంటే హనుమ, అరే నన్నెందుకు లాగుతున్నారు వీళ్ళిద్దరూ, ఈవిడేమో ఆయన అడిగిందట, ఆయనేమో చెప్పకుండా వెళ్ళిపోయాడట, నేనేం తప్పు చేశానంటే, ఒకళ్ళ తప్పు గురించి చెప్తుంటే బుద్ధిగా కూర్చొని వింటున్నావు కదా, అది నువ్వు చేసే తప్పు అన్నదట సీతమ్మ. వేరే వాళ్ళు ఏదో చేశారు అనే విషయాలను తరచుగా మనం మాట్లాడుకోవటం, దాని గురించి విశ్లేషణలు చేయటం, దాని గురించి జోక్స్ వేసుకోవటం, దాని గురించి మీమ్స్ తయారు చేయటం, దాన్ని ఏదో పెద్ద విషయంగా చిత్రీకరణ చేయటం, ఇవన్నీ అవసరం లేదండి. ఎవరో ఏదో తప్పు చేశారు అని అనుకున్నాం అనుకోండి, వేరే వాళ్ళ తప్పుల గురించి మనం ఎంత మాట్లాడితే అంత ఆ దోషం మనకి కూడా వస్తుంది అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మనకి ఏ అనవసరమైన విషయం కూడా పట్టించుకోకూడదు. మనము ఏం గురించి పట్టించుకోవాలి అని అంటే, ముందు మన ఆరోగ్యం, 2 మన కుటుంబం లేదా కుటుంబము ఆరోగ్యము, 3 మన ధర్మాచరణ, 4 నేను ఏదైనా సమాజానికి మంచి సేవ చేయగలుగుతున్నానా. ఈ రకంగా ఈ విషయాలపైన మనం ఫోకస్ పెట్టామనుకోండి, మిగతా ఉన్నాయన్నీ కూడా ఆటోమేటిక్గా దూరం అవుతాయి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ రోజులలో చూస్తుంటే చాలామంది మీరు చెప్పిన మాటల్లో నాకు అర్థమయ్యేది, మన గురించి పట్టించుకోకుండా పక్కనుల లైఫ్ని ఎక్కువగా తొంగి చూడడం మొదలు పెడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అది అది మనకు అలవాటే కదండి. మన ఇంట్లో కరెంట్ పోయింది అనుకోండి, ఫస్ట్ అడుగుతాం పక్క ఇంట్లో కరెంట్ ఉందా అంటే, మా ఇంట్లో ఉందండి అనగానే, అమ్మో వాళ్ళ ఇంట్లో ఉందట, మా ఇంట్లో పోయిందట, ఎందుకు పోయింది, కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేయి, ఏమైంది అని అంట. అదే పక్కన మన ఇంట్లో కరెంటు పోయి పక్క ఇంట్లో అడిగామనుకోండి, కరెంటు పోయిందంటే మాకు కూడా పోయిందంటే, అమ్మయ్య అందరికి పోయింది, ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే మనకి మన జీవితం కంటే పక్కన వాడు ఎలా ఉన్నాడు అనే ధ్యాస ఎక్కువ. ఇంకో విషయం చెప్తాను. ఒక ఆయన శివుడి గురించి ఘోరమైన తపస్సు చేశారట. తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యి, అయ్యా నీకేం కావాలి అని అడుగుతుంది. అయ్యా నాకు ఒక కోరిక ఉన్నది, దాన్ని తీరుస్తావా అంటే, ఈయన అన్నాడట, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నీ తపస్సు ద్వారా నన్ను మెప్పించావు, నువ్వు ఏ కోరిక అడిగినా సరే నేను నెరవేరుస్తాను, కానీ నువ్వేదైతే అడుగుతావో దానికి రెట్టింపు నీ పక్కింటి వాడికి ఇస్తాను అన్నాడట శివుడు. ఓకే. అయితే ఈయన ఏం చేశాడు, ఒక కారు అడిగాడు, పక్క వాడికి ఎన్ని వచ్చాయి, 2 కార్లు వచ్చాయి. ఈయన ఒక బిల్డింగ్ అడిగాడు, పక్కన వాళ్ళకి ఎన్ని వచ్చాయి, 2 బిల్డింగ్లు వచ్చాయి. ఈయన ఒక పిల్లవాడిని అడిగాడు, పక్కన వాడికి 2 పిల్లలు వచ్చాయి. ఈయన ఒక కేజీ బంగారం అడిగాడు, పక్కన వాడికి 2 కేజీల బంగారం వచ్చింది. అయితే ఈయన ఇలా అని తొంగి చూశాడట. తొంగి చూడంగా, నా దగ్గర ఒక కారు, ఈయన దగ్గర 2 కార్లు, నా దగ్గర 1 కేజీ, ఈయన దగ్గర 2 కేజీలు, నా దగ్గర ఒక పిల్లవాడు, ఈయన దగ్గర 1 పిల్లవాడు. సరే నాకు కన్ను పోవాలి అని అన్నాడట. ఈయనకు కన్ను పోయింది, పక్కన వాడికి 2 కన్నులు పోయాయి. అయితే తొంగి చూశాడు, అమ్మయ్యా వీడు గుడ్డోడైపోయాడు, నాకు చెయ్యి పోవాలి అన్నాడు. పక్కన వాడికి 2 చేతులు పడిపోయాడు. అమ్మయ్య వాడికి 2 చేతులు పడిపోయాయి. నాకు కాలు పోవాలి, పక్కన వాడు 2 కాళ్ళు పడిపోయి వీల్ చైర్ మీద వెళ్తుంటే, అమ్మయ్య వాడికి 2 కాళ్ళు పోయాయి. చూసారా అండి ఎలా ఉంది? మన జీవితాన్ని మనం పట్టించుకొని మనం ఆనందంగా ఉంటూ 10 మంది మనకంటే ఆనందంగా ఉన్నారు అని అంటే సుఖపడితేనే కదా అది మానవుడు అనేది. మనము ఆనందంగా ఉండాలి, 10 మందిని ఆనందంగా ఉంచేటట్టుగా మన ప్రయత్నం ఉండాలి. కేవలం నేను ఒక్కనే ఆనందంగా ఉండాలి అని అనుకోకూడదండి. కేవలం నా వాళ్ళే ఆనందంగా ఉండాలి, మిగతా వాళ్ళందరూ నాశనం అయిపోవాలి అనే భావన మన సనాతన ధర్మంలో అయితే లేదండి. అందుకే మనము లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అని మనం ప్రార్థన చేస్తాం. మన ధర్మంలో మాత్రమే, సనాతన ధర్మంలో మాత్రమే ఎవరైనా సరే, మనకి ద్రోహం చేసిన వాళ్ళైనా సరే, మన ధర్మాన్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళైనా సరే, వారు కూడా బాగుండాలి అని ప్రార్థన చేసే ఏకైక ధర్మం ఏదైనా ఉంటే అది మన సనాతన ధర్మం. అలాంటి ఉదాత్త భావనలో, అలాంటి ఉదాత్త నేలపైన భారత భూమిలో పుట్టాక మనకి పక్కవాడిని చూసి మనం అసూయ పొందటం, పక్కనవాడు ఏం చేస్తే మనం అది చేయాలనుకుంటాం, పక్కనవాడు
ప్యాంటులు చింపేస్తే మనం ప్యాంటులు చింపేయటం, పక్కన వాళ్ళు బట్టలు తీసేస్తే మనం బట్టలు చింపేయటం, పక్కన వాడు హెయిర్కి కలర్ వేస్తే మనం హెయిర్కి కలర్ వేయటం, పక్కన వాడు ఎక్కడికో తిరుగుతున్నాడంటే మనం తిరగటం. మనకి మన జీవితం ఏంటి, నా ఆరోగ్యం ఏంటి, నా కుటుంబం ఏంటి, నా ధర్మం ఏంటి, నా కర్మాచరణ ఏంటి అని పక్కన వాడు ఏం స్టోరీ పెట్టాడు, పక్కన వాడు ఏం రీల్ పెట్టాడు, పక్కన వాడు ఏం స్టేటస్ పెట్టాడు, ఎప్పుడు పక్కన వాడి జీవితంలో ఉంటే మన జీవితం ఎప్పుడు మనం చక్క పెట్టుకునేది ఒకసారి ఆలోచన చేయండి. ట్రూ. కాబట్టి మా అడ్వైస్ ఏంటి అంటే, ఫస్ట్ వేరే వాళ్ళ జీవితాన్ని పరిశీలన చేసి జడ్జ్ చేసి వాళ్ళని కేటగిరీస్ కింద డివైడ్ చేయటం కంటే ముందు మనం ఏంటి, మనం బాగుపడాలి అనే ఆలోచన మనకి ప్రారంభమైనప్పుడు మనం మంచి మార్గంలో వెళ్తున్న వాళ్ళం అవుతాం. ట్రూ. లేకపోతే చాలా కష్టం. అండ్ ఈ విషయంలోనే చూస్తే ఎక్కువ మంది తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య కొంచెం గ్యాప్ ఏర్పడుతుంది. అంటే తల్లిదండ్రులు పెరిగిన విధానం ఆ రోజుల్లో వాళ్ళ పెంపకం డిఫరెంట్, ఇప్పుడున్న వాళ్ళది డిఫరెంట్. ఈ గ్యాప్ వీళ్ళ కమ్యూనికేషన్ ఎక్కువగా డిస్ట్రాక్ట్ అవ్వడం ఎంతవరకు దారితీస్తుంది? అయితే ఇప్పుడు చూస్తున్నామండి, జనరేషన్ చాలా మారిపోతుంది. నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి సుమారుగా ఒక 8 years అవుతుంది. అప్పటికి ఇప్పటికే చాలా జనరేషన్ చేంజెస్ వస్తున్నాయండి. మేము చూస్తుంటే పిల్లలు అలా లేరు. మేము చదువుకునేటప్పుడు చాలా బాగున్నాం. ఇప్పుడే మేము ఒక ఐఐటీలో ఒక ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రొఫెసర్స్ని అడుగుతున్నాం అనమాట, ఎలా ఉన్నారు పిల్లలు అంటే, అమ్మో చాలా ఖతర్నాక్ అన్నారు. అవును. కాబట్టి మేము ఉన్నప్పుడు కంటే ఇప్పుడు చాలా పిల్లలు మారిపోయారు. జనరేషన్ గ్యాప్ వచ్చింది ఒక 8 yearsలోనే. అంటే తల్లికి ఇంకా పిల్లవాళ్ళకి, తండ్రికి ఇంకా పిల్లవాడికి ఎంత గ్యాప్ వస్తుందండి? జనరేషన్ చేంజ్ కదా. అవును. మరి ఏం చేస్తాము అని అంటే, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వారికి చిన్నప్పటి నుంచి మనం సమయం ఇవ్వటం ప్రయత్నం చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే, పిల్లలతో గడపటం అంటే పిల్లలతో షాపింగ్ మాల్కి వెళ్ళి గడపడం, పిల్లలతో పార్క్కి వెళ్ళి గడపడం, పిల్లలతో సినిమాకి వెళ్ళి గడపడం, పిల్లలతో హోటల్కి వెళ్ళి గడపడం. అదొక్కటే గడపటం కాదండి, పిల్లలతో సేవ చేయటం కూడా ఒక గడపటమే. పిల్లలతో ఆలయానికి వెళ్ళటం కూడా పిల్లలతో టైం గడపటం, పిల్లల్ని తీసుకొని ఒక తీర్థయాత్రకి వెళ్ళటం కూడా పిల్లలతో టైం గడపటమే, పిల్లల్ని తీసుకొని ఒక కాలక్షేపానికి ఒక ప్రవచనానికి వెళ్ళటం కూడా పిల్లలతో టైం గడపటమే. దాంట్లో మనకి మంచి జరుగుతుంది, మన పిల్లలకి మంచి జరుగుతుంది, సమాజానికి మంచి జరుగుతుంది, సమయం కూడా మంచిగా మనం యూజ్ చేయగలుగుతాం అనమాట. ట్రూ. కాబట్టి మేము ప్రార్థన చేసేది ఏంటి అంటే, చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి మీరు పిల్లల్ని వారానికి ఒకసారి గుడికి తీసుకెళ్ళండి. సినిమాకి ఎలాగనో చెప్పకుండానే మీరు తీసుకెళ్తారు మాకు తెలుసు, కానీ గుడికి కూడా తీసుకెళ్ళండి, గోశాలకి తీసుకెళ్ళండి, ఒకసారి అనాథాశ్రమానికి తీసుకెళ్ళండి, వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళండి. పిల్లలకి ఏదో మీరు సినిమా అంటే ఏంటో తెలుసా అండి, అది పెద్ద మనం మోసం చేసి అన్ని లైట్లు ఆఫ్ చేసి ఆ చిమ్మని చీకట్లో ఏదో తెరపైన ఏదో షో చూసి మేము ఏదో గొప్ప విషయం సాధించాము, 100 రూపాయలు పాప్కార్న్ తిన్నాము, 500 పెట్టి టికెట్ కొనుక్కొని వెళ్ళాము అనేది గొప్ప విషయం కాదండి. అసలు ఈ ప్రపంచం ఏమిటి, ప్రపంచంలో అసలు ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి, జనాలు పాపం ఎంత బాధపడుతున్నారు. అప్పుడే కదా ఆ పిల్లవాడికి తెలిసేది, అమ్మో మా అమ్మ నాన్న ఎంత సుఖపెడుతున్నాడు, నన్ను ఎంత కష్టపడి మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు, మా అమ్మ నాన్న చేసిన కష్టానికి నేను. వాడు హీరోని చూస్తాడు, హీరోకి లక్షల డబ్బులు ఉన్నాయి, హీరో డబ్బులు ఎగరేస్తున్నాడు అంటే నేను కూడా డబ్బులు ఎగరేయాలి అనుకుంటాడు. కానీ అయ్యా, ప్రపంచం తెరపైన కనిపించేది కాదు, తెర వెనక ఉండేది అని కానీ వాడికి చెప్తే ఎన్ని మంచి విషయాలు నేర్చుకుంటాడు, తల్లిదండ్రులకి ఎంత కృతజ్ఞత తెలుపుకుంటాడు. అందుకే మన చాణక్యుడు ఒక ప్రిన్సిపల్ చెప్తారండి, ఫస్ట్ 5 years పిల్లల్ని గారాబంగా పెంచాలట. గారాబంగా పెంచాలి అంటే ప్రేమతో పెంచాలి. ప్రేమ ఎప్పుడు ఉంటుందండి, కానీ ఫస్ట్ 5 years యూ కెన్ బీ అ బిట్ లీనియంట్. ఓకే. దాని తర్వాత 10 years యూ హ్యావ్ టు మేక్ దెమ్ డిసిప్లిన్డ్. అంటే కర్రతోటి కొట్టమని కాదండి, డిసిప్లిన్డ్గా జీవనం. ఇది రైట్ అంటే రైట్, ఇది రాంగ్ అంటే రాంగ్, ఇలా చెయ్యాలి నాన్న, ఇది ధర్మము కేవలం చెప్పటమే కాదు, తల్లిదండ్రులు స్వతహాగా ఆచరించి చూపించాలి. మాకు తల్లిదండ్రులు ఒకసారి వచ్చి చెప్పారండి, మా పిల్లలు చాలా ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు ప్రభుజీ, అందుకోసం మేమే ఇంట్లో నుంచి ఫోన్లు తీసేసాం, మేము కూడా స్మార్ట్ ఫోన్లు ఆపేసాం, మేము కూడా నోకియా మొబైల్స్కి వచ్చేసాము, ఇప్పుడు ఎలా ఉందమ్మా అంటే బ్రహ్మాండంగా ఉంది, ఫోనే లేకపోతే వాడు ఏం యూజ్ చేస్తాడు ప్రభుజీ, వాడి కోసం మేము ఆ సాక్రిఫైస్ చేసాము అని అన్నారు. అలా తల్లిదండ్రులు ప్రవచనం చెప్పటమే కాదండి, జస్ట్ ఏదో లెక్చర్ ఇచ్చి ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పటం కాదండి, యూ హ్యావ్ టు లివ్ వాట్ యు ఆర్ సేయింగ్. అప్పుడు పిల్లలు కూడా ఆచరించే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు నెక్స్ట్ 10 years. దాని తర్వాత ప్రాప్తవత్ షోడశే వర్షే, 16 సంవత్సరాలు వచ్చాక పిల్లల్ని మన ఫ్రెండ్స్గా చూడాలంట చాణక్యుడు చెప్తారు.
కానీ మనం ఏం చేస్తామండి, 15 సంవత్సరాల వరకు చాలా గారాబం చేసేస్తాం. కొంతమంది అంటారు, ఈ ఏజ్లో కాకపోతే పిల్లలు ఎప్పుడండి ఎంజాయ్ చేసేది అని అంటే, మాకు ఒక ప్రశ్న ఉండదండి. నీ యూత్ని నీకు శక్తి ఉన్నప్పుడే నువ్వు ధర్మాని కోసం దైవం కోసం ఇవ్వకపోతే, ముసలోడు అయిపోయాక నీ చేతులు కాళ్ళు పనిచేయటం ఆపేశాక ఏమి నువ్వు ధర్మానికి ఇచ్చేది? నీ నడుము నొప్పితో, నీ మోకాళ్ళ నొప్పితో ఏ తీర్థయాత్ర నువ్వు చేసేది? నీకుండే తలనొప్పితో, బీపీతో, షుగర్తో నువ్వు ఏమి ధర్మాచరణ చేయాలనుకుంటున్నావు? ఒక ఏకాదశి ఉపవాసం ఉండగలుగుతావా? లేదండి మాకు షుగర్ అండి అంటావు. అయ్యా ఏదన్నా భగవన్నామ స్మరణ చెయ్యి అని అంటే మాకు ఇది ఉంది అది ఉంది అని అంటావు. ఏమన్నా ఇక్కడికి రండమ్మా అని అంటే నడుము నొప్పి అంటావు. ముసలి వాళ్ళు అయిపోయాక ఏమి మనం భగవానుడికి ధర్మానికి ఇచ్చేది? కాబట్టి మన లోపల శక్తి ఉన్నప్పుడే కదా. చాలా మంది తల్లిదండ్రులు చేసే అతిపెద్ద తప్పేంటి అంటే, ఈ ఏజ్లో కాకపోతే ఎంజాయ్ ఇంకెప్పుడు చేస్తారు అని పిల్లలకి వాళ్ళే విషం నూరి పెడుతున్నారు. దట్ ఏజ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ఎంజాయ్మెంట్, దట్ ఏజ్ ఈజ్ మెంట్ ఫర్ తపస్య. ఎప్పుడైతే అప్పుడు కష్టపడతారో, ఎప్పుడైతే ధార్మికంగా ఉంటారో, ఎప్పుడైతే పద్ధతిగా ఉంటారో, అప్పుడు ఎప్పుడైతే డబ్బులు వస్తాయి. ఎందుకంటే అండి మీరు చూడండి, పిల్లలు పాడైపోయే ఏజ్ ఎప్పటి నుంచి 16 నుంచి ఒక 30 వరకు వేసుకోండి. ఏమవుతుంది అప్పుడు? ఒకటి శక్తి ఉన్నది, తర్వాత డబ్బులు చూస్తాడు. చూడంగానే ఇంకా నాకంటే పెద్దవాడు లేడు, నాకంటే ఏమంటావు ఈ వాడుక భాషలో తోపు లేడు అని అనుకుంటాడు అనమాట. కానీ ఒరే, ఇప్పుడు కానీ నువ్వు బాధ్యతగా ఉంటే, ఇప్పుడు కానీ నువ్వు ధార్మికంగా ఉంటే, నీకు వచ్చే జీవితం ముందు ముందు ఉండే నీకు బాధ్యతలు తెలిసినప్పుడు నువ్వు దాన్ని జాగ్రత్తగా ఉండగలుగుతావు. ఎగ్జాక్ట్లీ. కానీ నా ముందే నేను ఎంతోమంది తల్లిదండ్రులను చూశానండి, ఇలా ఇదే ఎంజాయ్మెంట్ చేయాల్సిన వయసు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తాడు అని పిల్లల్ని ఇంకా పాడు చేస్తున్నారు. ట్రూ. తల్లిదండ్రులు అది మానుకోండి. ఎంజాయ్ చేయాల్సిన, అసలు ఎంజాయ్మెంట్ కోసం ఈ వరల్డ్ తయారవ్వలేదు. ఆనందం పడండి, కుటుంబంలో ఆనందంగా ఉండండి, ధర్మాచరణ మేము ఆనందంగా లేవా? బ్రహ్మాండంగా ఉన్నాం, ఎంతో ఆనందంగా ఉన్నాం. ఎంత ఆనందంగా ఉన్నామంటే ఒక అపరెంట్ ఫిజికల్ డిస్టర్బెన్సెస్ కూడా మమ్మల్ని ఏమి చేయవండి. మేము అంత ఆనందంగా భగవంతుడి యొక్క కైంకర్యంలో ఉన్నాం. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఆనందం అంటే పైచాచికంగానే ఆనందించాలి అని కాదండి. ఆనందం అంటే మనకి మనసులో వచ్చింది చేయటం కాదండి. ఆనందము అంటే ధార్మికంగా ఉండటం, ఆనందము అంటే డిసిప్లిన్డ్గా ఉండటం, ఆనందము అని అంటే సమాజానికి, దేశానికి, దైవానికి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక సంకల్పం ఉండటమే నిజమైన ఆనందాన్ని మనకిస్తుంది. అవును. ఈ రోజులలో ఎక్కువగా పేపర్లో క్రైమ్స్ ఇట్లాంటివి చూస్తున్నా పిల్లలు తల్లిదండ్రుల్ని చంపే స్థాయికి వెళ్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు గౌరవించాల్సిన తల్లిదండ్రుల్ని ఈ విధంగా ఆలోచనలు పుడుతున్నాయంటే దీని మూలం ఎక్కడ మొదలవుతుందంటారు? తల్లిదండ్రులు పిల్లల్ని చంపేస్తున్నారు, పిల్లలు తల్లిదండ్రులు చంపేస్తున్నారు, అత్తమామలు చంపేస్తున్నారు, కోడల్ని చంపేస్తున్నారు, హస్బెండ్ని చంపేసే లేదండి. హస్బెండ్ని చంపేసి డబ్బాలో అదేంటి టబ్లో టబ్లో పెట్టేసే లేదండి. అవును. ఎందుకండి ఇలాంటి ప్రపంచంలో ఎలాంటి ప్రపంచంలో బ్రతుకుతున్నా ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే స్వార్థం పెరిగిపోతుంది, భౌతికత పెరిగిపోతుంది. ఎంజాయ్మెంటే నీ లైఫ్ అని ప్రపంచం మొత్తం కూడా నీకు అనిపించింది నువ్వు చెయ్యాలి. నాకు ఇప్పుడు ఇది తినాలి అనిపిస్తే నువ్వు తినేసేయాలి, ఇప్పుడు నీకు అక్కడికి వెళ్ళిపోవాలి అంటే వెళ్ళిపోవాలి, నీకు ఇప్పుడు ఈ పని చెయ్యాలి అని అంటే చెయ్యాలి. ఆ రకంగా అన్ని తయారు కూడా అయ్యాయండి. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా కావాలి అని అంటే కొద్దిగా దూరం ప్రయాణం చేసి కష్టపడి వెళ్ళి తీసుకొని రావటం ఒక విషయం. అవును. కానీ మొబైల్ ఫోన్లో నొక్కంగానే టింగ్ అని వచ్చేస్తుంది ఇప్పుడు. అవునా కదా? అవును. ఎట్లా అలవాటు అయిపోయింది అని అంటే, ఇప్పుడు కొత్తగా ఒక వర్డ్ వచ్చింది, నేను ఈ మధ్య కాలంలోనే వింటున్నాను, ఇంతకుముందు ఎప్పుడు వినలేదండి. నన్ను ఏమంటారంటే, ఇంతకుముందు ప్రెగ్నెంట్ ఉమెన్కే వినేవాళ్ళం అనమాట, క్రేవింగ్ అని అంటారు. ఇప్పుడు అందరికీ, చిన్న పిల్లవాడి నుంచి ముసలివాళ్ళకి అందరికీ క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి. నాకు ఇది కావాలి, నాకు ఇది చెయ్యాలి, నేను ఇది అయిపోవాలి, నేను అక్కడికి వెళ్ళిపోవాలి. వెంటనే ఏమైపోతుంది, చేసేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా అలా చేయించేస్తున్నారు పిల్లలకి, వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చేస్తున్నారు. సరేనారా నువ్వు ఎలా కావాలంటే అలా నీ క్రేవింగ్స్ని ఫుల్ఫిల్ చేసుకో అని చెప్పేస్తున్నారు. దానివల్ల ఏమైపోయింది అని అంటే అది అలవాటు అయిపోతుంది. ఇప్పుడు చూడండి, పిల్లలకి, కొంతమంది పిల్లలకి, నాకు పిల్లవాడు తెలుసు, చెప్పండి, వాళ్ళు ఫోన్ ఇస్తే కానీ తినడు. అది అలవాటు అయిపోయినాక ఇంకెప్పటికీ ఫోన్ తోటే తింటాడు వాడు. అవును. ఇంకా ఫోన్ లేదంటే తినడు. అలా మన ఆనందాలే మనసు అడగంగానే మనం ఫుల్ఫిల్ చేసే ప్రయత్నము కానీ మనం చేస్తే, ఆ మనసు వీడికి ఒక్కసారి ఏదన్నా చెప్తే వాడు నాకు చేసి చెప్తాడు అనే కాన్ఫిడెన్స్ మనసుకి మనం ఇస్తే, మనతోటి జీవితాంతం మనసు ఆడుకుంటుంది. 100% జీవితాంతం ఆడేసుకుంటుంది.
నాకు ఇది కావాలి, నాకు ఇది తెచ్చిపెట్టు, అక్కడికి వెళ్ళు, ఏదైనా పర్వాలేదు. అది తారాస్థాయికి ఎప్పుడు జరుగుతుందో తెలుసా అండి? మన బంధువుల్ని, మిత్రులని, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని ఏది పట్టించుకోకుండా నాకు కావాల్సినదే అనే ఒక భావన ఎప్పుడైతే పెరిగిపోతుందో అప్పుడు ఇలాంటి అఘాయిత్యాలన్నీ కూడా మనం చూస్తాం. పాపం ఆ కేసు గురించి మేము చదివినప్పుడు ఎంత నమ్ముకొని తల్లిదండ్రులను అందరినీ ఎదురించి మరీ పెళ్లి చేసుకున్నారట. ఈవిని ఏం చేసిందండి? చంపేసి టబ్బులో సిమెంట్లో కలిపేసి పెట్టేసింది. ఎంత బాధేసిందో మాకు ఆ విషయం చూసాక. ఎంత అన్యాయం చెప్పండి. ఎక్కడికి వెళ్తుంది ఈ సమాజం చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి మీరు. ఎందుకు ఈ సమాజానికి ఈ దుస్థితి పట్టింది? ఈ భారతదేశానికి ఎందుకు ఆ దుస్థితి పట్టింది అంటే భౌతికత పెరిగిపోయింది. మనం వెస్టర్న్ వరల్డ్ని మనం ఒక దీనిలా చూస్తున్నాము. వాళ్ళలాగా మనం మోడర్న్గా ఉండాలి, మేము చాలా రెబెల్లీస్గా ఉంటే మేము చాలా గొప్ప వాళ్ళము, మేము ఇలానే ఉంటాము, మేము మారము అనే ఒక అహంకారము, గర్వము మన లోపల పెరిగిపోయి. కాబట్టి మనకి ఎప్పుడైతే అది ఉండదో మనం మంచి మార్గంలో ఉంటాం. మీరు ఎన్నోసార్లు నాకు చెప్తూనే ఉంటారు, మీ మాటలలో నేను వింటుంటాను, ప్రకృతిని ప్రేమించాలి, చెట్లను మనము రక్షించుకోవాలని. కొన్ని ఇష్యూస్ మనం చూస్తుంటాము, చెట్లను కొట్టేపించి అక్కడున్న మూగజీవాలను కూడా తరిమేసి అక్కడ ఇప్పుడున్న టెక్నాలజీని తెచ్చి పెంచి అభివృద్ధి చేస్తామని ఎన్నో మాటలు వినిపిస్తుంటాయి. ఇట్లా మన చుట్టూ ఉన్న ప్రకృతిని మనం గౌరవించకుంటే మనం ఏమైపోతాం స్వామి? చాలా విచిత్రమైన విషయం ఈ విషయం. మనము పొలిటికల్గా మనం మాట్లాడటం మేము ఇష్టపడం, కానీ మీకు ఒక లాజికల్ ప్రశ్న ఇస్తా, చెప్పండి. అక్కడుండే పక్షులకి ఏమైపోతుంది బాధపడిపోతున్నాం మనందరం కూడా. నిజంగా బాధపడాల్సిన విషయమే. ప్రకృతి, పర్యావరణము, పక్షులు అంటే ఒక ప్రాణి. అవును, ప్రాణి యొక్క బ్రతుకు మనకి చాలా ఇష్టం, దాన్ని కాపాడాలి అని మనకు ఒక సంకల్పం ఉన్నది. మరి నెమలిలో ఉన్న ప్రాణమే కదండి కోడిలో కూడా ఉంది. నెమలిలో ఉండే ప్రాణం కూడా మేకలో ఉంది కదా. నెమలిలో ఉండే ప్రాణమే ఒక ఆవులో ఉన్నది కదా. నెమలిలో ఉండే ప్రాణమే ఒక పందిలో ఉన్నది కదా. ఒక జింకలో ఉండే ప్రాణమే అందరికీ ఒకటే రకమైన ప్రాణం. కేవలం జింకకి, నెమలికి ఏమన్నా సపరేట్ ప్రాణం ఉందా అండి? లేదు. కేవలం అవి మాత్రమే బతకడానికి యోగ్యత. కోడి, మేక, ఆవు ఇంకా పంది బ్రతకడానికి యోగ్యులు కాదా? చేపలు బతకడానికి యోగ్యులు కాదా? ఇలా ప్రకృతి, పర్యావరణము అని బాధపడే వాళ్ళందరూ నిజంగా నువ్వు ప్రాణానికి కానీ విలువనిస్తే, ప్రకృతికి, పర్యావరణానికి కానీ విలువనిస్తే ముందు జీవహింస మనం ఆపుతాము. మీకు విషయం తెలుసా అండి? ఈ ప్రపంచంలో ఎంతమంది ఆకలితో పడుకుంటున్నారు? దాని యొక్క కారణం ఏమిటి అని అంటే, ఇన్ని క్రాప్స్ పెరిగినా సరే ఎందుకు అందరికీ తిండి దొరకట్లేదు అంటే, ఇవన్నీ ఎందుకు వెళ్తున్నాయంటే క్యాటిల్ని పెంచడానికి. స్లాటర్ హౌజెస్లో ఉన్న యానిమల్స్ని పెంచి వాటికి తిండి తయారు చేసి వాటిని చంపి తింటున్నారు కాబట్టే ఇంత ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. కాబట్టి అందరూ ప్రాణుల్ని ఏం చేయకండి, నెమల్ని కాపాడండి, జింకల్ని కాపాడండి, చెట్లని కాపాడండి అని అంటున్నప్పుడు, అయ్యా అదే ప్రకృతి, అదే చెట్లు, అదే ప్రాణము, అదే జింక, అదే నెమలి, ఆ ప్రాణమే ఇందులో కూడా ఉన్నది. పర్యావరణాన్ని ప్రేమించాలి అంటే అంతటినీ ప్రేమించు, మొత్తం అందరినీ ఆరాధన చెయ్యి. నీకు అవసరం లేనప్పుడు నీకు ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వెళ్ళాలి అంటే ఆ బైక్ వేసుకొని గుడుగుడు అని గాలిని వదిలేయకుండా కొద్దిగా నడవటం ప్రారంభం చేయి, సైకిల్ యూస్ చేయి. మనకి కార్లు కావాలి, షికార్లకు వెళ్ళాలి. ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. మా ఆలయంలో మేము ఒకటే చెప్తాం, ప్లాస్టిక్ యూస్ చేయకూడదు. ఎంత తక్కువ అయితే అంత తక్కువ. ప్లాస్టిక్ అసలు మనకు కనిపించకూడదు. భగవానుడి యొక్క సేవలో అసలు ఎక్కడ అన్నదానాలు జరిగినా, ఏ కార్యక్రమాలు జరిగినా ఫస్ట్ మేము ఇన్స్ట్రక్షన్ చెప్తాం, ప్లాస్టిక్ వాడకండి, ప్లాస్టిక్ కనిపించకూడదు అని. ఎందుకంటే భగవానుడిని ప్రేమించేవాడు ప్రకృతిని నిజమైన రూపంలో ఇన్ కంప్లీట్నెస్ ప్రేమిస్తాడండి. అందుకే మేము ఎప్పుడు జీవహింస చెయ్యం. మన వైపు ఎంత ప్రయత్నం చేస్తే మీరు చూస్తారు. మీకు కావాలంటే కొన్ని ఫోటోలు కూడా పంపిస్తాను, దీంట్లో వేయచ్చు. మనం స్వామికి ఏ ఉత్సవం చేసినా సరే అది పర్యావరణం ఫ్రెండ్లీగా ఉండేటట్టుగా చేస్తాం. ఎలా, ఏ విధంగా అని అంటే ప్లాస్టిక్ ఒకటి దూరం పెట్టి, దాని తర్వాత ఎంత వీలైతే అంత ఆర్గానిక్ విషయాలన్నీ కూడా ప్రకృతిలో నుంచే వచ్చినవి ప్రకృతికే సమర్పణ చేసే విధంగా. ఎందుకు అని అంటే అన్ని రకాలుగా మనం చూసుకోవాలి, ఆ పర్యావరణాన్ని సంరక్షించుకోవడానికి. కాబట్టి కేవలం మేము జింకల్నే ప్రేమిస్తాం, నెమల్నే ప్రేమిస్తాం. అయ్యా కొద్దిగా కోళ్ళని కూడా ప్రేమించు, మేకల్ని కూడా ప్రేమించు, ఆవుల్ని కూడా ప్రేమించు, పందుల్ని కూడా ప్రేమించు, చేపలను కూడా ప్రేమించు. వాళ్ళని ఎందుకు చంపేస్తున్నావు అన్నెసెసరీగా? కాబట్టి మనందరికీ
ఒక సంకల్పం తీసుకోవాలి, మనం చెట్లు నాటాలి. మనందరం కూడా ఒక మంచి హ్యాబిట్. మొన్న ఒకళ్ళకి ఏదో ఆస్కార్, మేము ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు వారికి ఏదో అవార్డు వచ్చిందటండి. ఏంటో తెలుసా అండి, వాళ్ళ చిన్న పాపతో ఎన్నో చెట్లు, వేలాది చెట్లు నాటించారట. కొంతమంది ఇప్పుడు కొత్త ఒక పని చేశారు, నాకు ఒకళ్ళు చెప్పారు, రోజు మా డాటర్ పుట్టినప్పటి నుంచి ప్రతి నెల మేము ఒక్కొక్క చెట్టు నాటిస్తున్నాం. ఎంత మంచి అలవాటు చెప్పండి. ఒకళ్ళేమో ఫోటోలు తీస్తున్నారు, కొంతమంది కేకులు కట్ చేసి ఉఫ్ ఉఫ్ అని క్యాండిల్స్ బ్లో చేసి పెద్ద పెద్ద పార్టీలు చేసి డామ్ డీమ్ అని ఇది చేసి, దానికంటే ఎవ్రీ మంత్ బర్త్డే అని చేస్తున్నారు. ఇప్పుడు తెలుసు కదా కొత్త ట్రెండ్. చెట్లు నాటించండి, 10 మందికి సేవ చేయించండి, అది ఎంత మంచి విషయం. కాబట్టి ఏదో ఒక ఎజెండాతో పర్యావరణాన్ని సంరక్షించటం కాదు, నిజంగా పర్యావరణాన్ని సంరక్షించటము అని అంటే అందరినీ ప్రేమించటం, ఏ జీవరాశికి కూడా హాని చేయకుండా ఉండటం, అహింసతో జీవించడం. అండ్ ఫైనల్గా ఇవాళ ఉన్న యంగ్ జనరేషన్కి మీలాంటి ప్రభుజీ చెప్పే మంచి మాట ఏంటి? ఇప్పుడు మీరు చూడండి, మేము ఎన్నోసార్లు మన ఛానల్ ద్వారా యంగ్ జనరేషన్కి రిక్వెస్ట్ చేశాం. మళ్ళీ సవినయంగా ప్రార్థన చేసేది ఏంటి అంటే, ఈ ప్రపంచంలో ఎన్నో ఆనందాలు, ఎన్నో డిస్ట్రాక్షన్స్ మన దగ్గరకు వస్తాయి. కానీ కొద్దిగా ఓపికతో, కొద్దిగా సెల్ఫ్ కంట్రోల్తో మనం ఉండి మంచిగా ధార్మికమైన జీవనాన్ని జీవిస్తే ప్రపంచంలో 10 మందికి మంచి చేయడానికి, ఈ దేశంలో ఉండే సనాతన ధర్మానికి చెందిన యువత కానీ మారితే, మా దగ్గర ఎన్నో సేవలు ఉన్నాయి. మీకు కావాలి సేవ, మీకు ఒక డైరెక్షన్ కావాలంటే మా దగ్గర రండి. మా చేతులు నిండా సేవ ఉన్నది, ఎవరు చేస్తారని ఆలోచన చేస్తున్నాం. అన్ని ఫ్రెండ్స్లో పర్యావరణాన్ని కాపాడటంలో, యూత్కి అవేర్నెస్ ఇవ్వటంలో, అడిక్షన్ ప్రోగ్రామ్స్ కోసమని, సమాజంలో ధార్మికమైన చింతన పెరగాలి అని, సమాజ సేవ అని ఎన్నో విషయాలు మా దగ్గర, ఎన్నో కళలు ఉన్నాయి మాకు పూర్తి చేయాలి, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని, మన పౌరాణిక కళలు బ్రతకాలి అని. కాబట్టి వీటన్నిటిని మనం కలిసి నెరవేర్చుకుందాం. మనందరం కలిసి ఒక మంచి భారతదేశాన్ని ఈ ప్రపంచానికి అందిద్దాం. దానికి మీ వంతు సహాయంగా మీరు ఏం చేయాలి అని అంటే, టెంపరరీ హ్యాపీనెస్ వెనకాల పరిగెత్తకండి, ధార్మికంగా ఉండండి, మంచి మార్గంలో మీరు నడవండి. మీ అందరికీ కూడా ఆ పరమాత్మ యొక్క కృపా కటాక్షాలు, ఆశీస్సులు ఉండాలి అని తప్పకుండా ప్రార్థన చేస్తున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ స్వామి. నిజంగా చాలా మంచి విషయాలు చెప్పారు. నాకు కూడా చాలా బాగా ఇన్స్పైరింగ్ అనిపించాయి మీరు చెప్పే మాటలు కూడా. సో చూసారు కదండి, మన ఫేవరెట్ ప్రభుజీ ప్రణవానంద గారు చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించింది, అండ్ ఈ ఇంటర్వ్యూ పట్ల మీకు ఒపీనియన్ ఏమొచ్చిందో, మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.